అనియా ఎరా ఏం చేస్తున్నావు? ఏం లేదనియా, ఖాళీనే. ఇంకా ఖాళీగా తిరుగుతున్నావు ఏంట్రా? మన హైదరాబాద్ వచ్చాయి, నా కంపెనీలో ఏం చేస్తాను. ఏ కంపెనీ అనియా? ఏం కంపెనీయా? బల్లెటోడిరా బాబు, సాఫ్ట్వేర్ కంపెనీ. మనం ఎంత చెప్తే అంత, మందే అదంతా. మనకు బోల్డ్ సరుకులు ఉందిరా. అలాగే అనియా, అలాగే. పండగలగానే వచ్చాయి. అలాగే అలాగే. సరే మరి. రే, బయట కంపెనీస్ లో లే ఆఫ్స్ అవుతున్నాయని మీరేం భయపడద్దు. రిసెషన్ బొక్క. మన టీం కి మేనేజర్ గారు హైక్ లేకపోతే ఇచ్చి పడేస్తాడికి. ఏంట్రా ఇచ్చి పడేస్తాను అంటున్నావు? అన్న, ఈసారి ప్రాజెక్ట్ లో పర్ఫార్మెన్స్ ఇచ్చి పడేస్తానని చెప్తున్నా అన్న. ప్రాజెక్ట్ అంటూ ఉంటేనే కదా నువ్వు పర్ఫార్మెన్స్ ఇచ్చి పడేయడానికి. బయట పెద్ద పెద్ద ఎంఎన్సీస్ లో ఉద్యోగాలు పోతున్నాయంట, లే ఆఫ్స్ మీద లే ఆఫ్స్ అవుతున్నాయి. నాకేమో ఇక్కడ తడిసిపోతుంది. నువ్వేమో ఫ్లోర్ మీద నుంచుని పెద్ద రాజకీయ నాయకుడు లాగా స్టేట్మెంట్లు పాస్ చేస్తున్నావు. ఒకడాగాడివి. ఫ్లోర్ మీద పర్ఫార్మెన్స్ కాదురా, ప్రాజెక్టులు చూపించు పర్ఫార్మెన్స్. హైకులు కావాలంట, హైకులు. మన ఉద్యోగాలు పోకుండా టయానికి జీతాలు వస్తే అదే చాలురా బాబు. పంచడు బ్లడీ నాన్ సెన్స్. అరే ఏం తౌఫీక్ భాయ్, ఈ మండే రాగానే ఏమైతుంది దీనికి? ఏమో సైక్ చేస్తాడు, షిఫ్ట్ టైమింగ్ సైక్ అయినా కానీ మళ్ళీ ఇంతవరకు ఏం చేపిస్తాడు? శ్రామ కొడుతున్నాడు భయ్. ఈయన పిల్ల పిల్లలు ఉంటారా ఎట్లా? నువ్వు పక్కగా జాయిన్ అయ్యావు కదా, అలానే ఉంటది. నేను ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాను ఈ టార్చర్ ని, భరించలేకపోతున్నా. నా గర్ల్ ఫ్రెండ్ ఏం చేస్తుంది బ్రో, శ్రామ కొడుతున్నాడు. నీకు కనీసం గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఈ టార్చర్ వల్ల నాకు బ్రేకప్ కూడా అయిందిరా. ఏంట్రా ఇది రోజు రోజు కత్తిలా తయారవుతుంది. దీంతో ఈరోజు వెళ్ళి మాట్లాడాలిరా. భయంగా ఉందిరా. ఎల్లు తౌఫీక్ భాయ్, ఏం కాదు. అంతే అంటావా? అంతే ఎల్లు. నన్ను ఏమైనా హెల్ప్ చేయమంటారేంట్రా? మీటింగ్ రూమ్ లో ఇచ్చి అన్నా 10 నిమిషాలు బ్రేక్ అని చెప్పి బయటకు వచ్చి మీరు చేసే పని దారా? నేనేమో పిచ్చోళ్ళ మీటింగ్ రూమ్ లో వెయిట్ చేయాలా? లేదన్నా, ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్, వీటి గురించి మాట్లాడుతున్నాం. అది ఎలా పెట్టారో ఎలా చేస్తారో నేను చెప్తాను. మన ఆఫీస్ ఇట్రా. రే, మేనేజర్ గారు సోలోగా దొరికాడు, కుమ్మేండ్రా. రే ఎవర్రా మీరంతా? ఎవర్రా మీరంతా? రే మండే అయిపోయింది. రే తౌఫిక్, ఏంటి లాగౌట్ చేస్తున్నావా? లేదన్నా, ఇప్పుడే లాగిన్ చేస్తున్నా. రే ఏదో పంచ్ లేకు, లాగౌట్ టైం అయింది, ఇంటికి వెళ్ళిపోతున్నావు నాకు అర్థమైంది. కానీ కొన్ని అర్జెంట్ P1 టికెట్లు ఉన్నాయి, అవి రిజర్వ్ చేసి వెళ్ళు. ఎవరు లేరు. ఇంటికి వెళ్ళి చేస్తాలే. కుదరదురా, నువ్వు ఇంటికి వెళ్తే పని చేయవు నాకు తెలుసు. నువ్వు ఇక్కడే ఉండి వర్క్ ఫినిష్ చేసుకుని వెళ్ళు. సర్లే, ఎన్ని టికెట్లు ఉన్నాయి? అన్ని టికెట్లు ఏం లేవురా, మహా అయితే తెల్లారిపోవచ్చు అంతే. తెల్లార్లంటే దోపది ఎక్కడ? తెల్లార్లు మనుషులు అనుకున్నావు, మిషన్లు అనుకున్నావు? ఎలాంటి మాటలు అంటేనే నాకు ఎప్పుడో మంట ఎక్కిపోద్ది. ఆపరా ఆపు. నువ్వు చేస్తున్నావు కాబట్టి తెల్లార్లు పని చేయాలని చెప్పాను. ఇంకోటైతే 1-2 గంటలు అయిపోద్ది. మరి తమరి పనితనం అలాంటిది, తెల్లార్లు చెయ్యాలి. మరి తమరు చేస్తే బోగడాగాడివి. పని చేయి. బ్లడీ నాన్ సెన్స్. అన్నా, నువ్వు మేనేజర్ ఎట్లయినవే? కష్టపడ్డా, పని చేసిన, ప్రతిరోజు ప్లాన్ చేసిన. నాకు సాటర్డే లేదు, సండే లేదు, ప్రతిరోజు వర్క్ డేనే. టీమ్ ని దగ్గరుండి నడిపిస్తా. టీమ్ కి నేను మోటివేషన్ అన్నట్టు. మనదంతా లో ప్రొఫైల్, హై థింకింగ్. ఒక్కేం కాదు, ఇడు కష్టపడలేదు, పని చేయలేదు, పక్కోడి వరకు దొబ్బేశాడు. మా చేత సాటర్డే సండేలు పని చేయించాడు. ఇదంతా హై ప్రొఫైల్, లో థింకింగ్. It was at this moment he knew he fucked up. అప్రైజల్ మీటింగ్స్ అన్ని నేమ్ సేకరా. వాళ్ళకి హైక్ లేదు, బొక్క లేదు, జీతాలు ఇవ్వటమే ఎక్కువ. ఏడుస్తారా? ఏడిస్తే 1% 2% ఇవ్వచ్చులేరా, ఏముంది. అన్నా, మా ఫ్రెండ్ మీ కంపెనీలోనే వర్క్ చేస్తాడు. రూమ్కి వచ్చి 2 రోజులు అవుతుంది. ఇంట్లో వాళ్ళు కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేదంట. అందరూ కంగారు పడుతున్నారు. ఎవరి మీద అనుమానం ఉందా? లేదన్నా, మీరే కొంచెం ఏదన్నా చెయ్యాలన్నా. 2 దిన్ 2 రోజుల్లో వెతికి పంపిస్తాను, నువ్వు ఇంటికి వెళ్ళు. అన్నా, అసలే వీకెండ్, వాడు మందు తాగకుండా అస్సలు ఉండలేడన్నా. అరే వెతికి పంపిస్తానని చెప్తున్నాను కదరా, వెళ్ళి మీరు మందు తాగండి, వాడు వస్తాడు.
రే మన వాళ్ళందరూ కింద ఉన్నారు కదా, నేను సిగ్నల్ ఇస్తా, వాడు రాగానే వేసేయండి. ఏం తౌఫీక్ భాయ్ వేసేమన్నావు? ఫోన్ నమ్మే కన్నా మన మేనేజర్ గారిని. ఏం మాట్లాడుతున్నావు తౌఫీక్ భాయ్? అవును, ఈరోజు మన హైక్ లెటర్లు వస్తాయి కదా, అందులో ఏదైనా తేడా జరిగిందనుకో మేనేజర్ గారిని వేసేయడానికి మన కుర్రోళ్ళ కింద పెట్టా. సూపర్ భాయ్. రే ఏంట్రా చూసుకోవడం పలకరించుకుంటూ వెళ్ళిపోతున్నా? ఎలా ఉంది కొత్త టీము? బాగా పని చేసుకో. వెళ్ళు. ఇంతకన్నా వేరే దారి దొరకలేదురా. ఎలా అయినా ఈసారి ప్రమోషన్ రావాలని చెప్పి నా గర్ల్ ఫ్రెండ్ని పెళ్లి చేసుకోవాలని, ఆఖరికి తను కూడా నా క్యారెక్టర్ చంపుకొని ఇలా తౌఫీక్ భాయ్ ఈ ఎర్రర్ ఏదో చూడు, మేనేజర్ సాగు కొడుతుండు. ఇది ఏం చేయాలో తెలుసలే అసలు. అయిపోయింది. అయిపోయిందా? అంటే ఇప్పుడు నేను మెయిల్ పంపించవచ్చా? పంపేయి. ఓకేనా? ఓకే. చూసా, ఎదవ నాటకాలు వేయద్దు, వెళ్ళి పని చూసుకో. అన్నా మళ్ళీ వచ్చిన అంటే తెలుసు కదన్నా, తగ్గేదేలే అన్నా. బీటెక్ స్టూడెంట్స్ మన అన్న చూడన్నా, సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ కొట్టాలని సపోర్ట్ చేయండి అన్న ప్లీజ్ అన్న. మన కోసం మన ఫాలోవర్ కూడా వచ్చిండన్న. తమ్ముడు ఇక్కడ రండి తమ్ముడు. అన్నా నువ్వు సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవాలన్నా, నీకు జాబ్ వస్తుందన్నా. నువ్వు ఏదో రోజు మంచి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అవుతావన్నా, అక్కడ నువ్వు జాబ్ చేస్తావన్నా. థ్యాంక్స్ తమ్ముడు, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ వచ్చినామంటే తగ్గేదేలే, సపోర్ట్ చేయండి అన్న ప్లీజ్ అన్న. రే ఆ పాట నచ్చలే. నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదు. పోనీ అది బాయ్ బెస్టీ గారితో ఏమైనా? పోనీ పాస్ట్ పాస్ట్ ఏంటో నీకు తెలుసు. పోనీ అమ్మాయిలతో మాట్లాడే ధైర్యం? కష్టం రా. మరి ఎందుకు ఈ పాటకి ఫీల్ అవుతున్నావు? అంటే పాట బాగుంది కదా అని ఫీల్ అవుతున్నాను రా. అయితే ఆ నలుగురిలో పాట వేస్తా, ఇక్కడ పాడేస్తా, పడుకొని ఫీల్ అవ్వు. పొగడాగాడి ఫీల్ అంట ఫీల్. వీడెందుకు అంత ఫీల్ అవుతాడు? ఆటో డ్రైవర్ క్యారెక్టర్ ఇందేనా? పాడు జీవితము యౌవనము మూడు తౌఫీక్ భాయ్. బేబీ వచ్చేస్తున్నా, వెయిట్ చేయ, నువ్వు ఒక అరగంటలో నీ ముందుంటా. ఓకేనా? ఏం తౌఫీక్ భాయ్ ఎవరికో వస్తా అంటున్నావు, ఆఫీస్కి రావాను? ఏరా ఆఫీస్కి వెళ్తున్నా, వెళ్ళు. ఇప్పుడు రాఖీ మూలే ఎన్టీఆర్కి 2 చేతులు రాఖీలు కడతారు చూడు, అలా కడతారు మన ఆఫీస్లో అమ్మాయిలు. కుదిరితే నీ బాడీ మొత్తం కూడా కడతారు. ఈ రోజు వెళ్ళకూడదు రో. అమ్మదీనమ్మా వీళ్ళు వెళ్ళి కాలేజీలోనే అనుకున్నా, ఆఫీస్లో కూడా ఉందా? అంటే ఆఫీస్లో కూడా కడతారు అమ్మాయిలు? అందుకేరా మరి నేను వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకున్నా. అయితే నేను కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకుంటా భాయ్. ఇంబడే ఫోన్ చేసి నా గర్ల్ ఫ్రెండ్ పిలుచుకుంటా. హలో బేబీ, నువ్వు రెడీగా ఉండు, వచ్చేస్తున్నా. ఓ రూమ్ బుక్ చేసాయి. రేపు ఒక అర్జెంట్ పని ఉంది, కార్ నువ్వే తీయాలా. సారీ డాడీ, రేపు నేను చాలా బిజీ, నన్ను మాత్రం డిస్టర్బ్ చేయకు. ఏమంత బిజీరా? సెలబ్రేషన్స్ డాడీ. ఏం సెలబ్రేషన్స్ రా? మీ ఫ్రెండ్ బర్త్డేనా, లేకపోతే బ్యాచిలర్ పార్టీనా, లేకపోతే మ్యారేజా? ఇవన్నీ కాకుండా నీ ఫేవరెట్ హీరో ఫస్ట్ డే ఫస్ట్ షోనా? రీ రిలీజ్ సెలబ్రేషన్స్ డాడీ. రీ రిలీజా? అవేంటివిరా? అంటే పూర్వంలో ఫ్లాప్ అయిన సినిమాలు ఉంటాయి కదా, అంటే ఐ మీన్ మీ రోజుల్లో అని చెప్పేసి అంటుంటాయి. అప్పుడు ఫ్లాప్ అయిన సినిమాలన్నీ క్లాసిక్ అని చెప్పి మళ్ళీ తెచ్చి హిట్ చేస్తాం అనమాట. అవే రీ రిలీజ్.
అరే నేను కూడా వస్తారా? అది ఎలా ఉంటుందో చూస్తాను. ఏ వద్దురాడి. అరే అది కాదురా, మరి మీ కెరియర్ ఏమున్నాడు? తెలుగు ఫిలిం ఇండస్ట్రీ బాగుండాలి అంతే. హాయ్ జో, టైం ఎంత? 10:30 సాయి. లాగిన్ టైం ఎప్పుడు? 10 కదా సాయి. అది కాదు జో, నువ్వు 10 o'clock కదా ఆఫీస్కి వచ్చావు. 10:30 వరకు లాగిన్ చేయకుండా ఏం చేస్తున్నావు? అంటే సాయి అది నేను చెప్పనా, ఆఫీస్ వాష్రూమ్ లో కూర్చుని మేకప్ వేసుకుంటున్నావు. నాకు తెలియక అడుగుతాను, ఇది ఆఫీస్ అనుకుంటున్నారా లేకపోతే షాపింగ్ మాల్ అనుకుంటున్నారా? అది కాదు సాయి. ఏది కాదు సాయి? గంటల తరబడి ఆఫీస్ వాష్రూమ్ లో కూర్చుని మేకప్ వేసుకోవడం, ఆ మిర్రర్ సెల్ఫీలు దిగటం లేదా స్నాపులు దిగి అందరికి పంపించుకోవడం, గంటలు ఆఫీస్ వాష్రూమ్ లో వేస్ట్ చేస్తే ఇంకా పని ఎప్పుడు చేస్తారమ్మా? బ్లడీ నాన్ సెన్స్. హోడి విడిచే జీతానికి పని చేయడమే ఎక్కువ, మళ్ళీ పొద్దునే తిట్లు కూడా తినాలా? బ్లడీ నాన్ సెన్స్. రేపు హ్యాపీ మెన్స్ డే అంటానా? హ్యాపీ మెన్స్ డే తౌఫిక్ భాయ్, హ్యాపీ మెన్స్ డే, హ్యాపీ మెన్స్ డే. ఎందుకురా అరుస్తున్నావు? ఏమైంది? అరే రేపు మెన్స్ డే భాయ్, ఇది సెలబ్రేట్ చేసుకోవద్దా? చేసుకోవచ్చు కానీ ఎవడు దాకడు. మెన్స్ డే ని సొసైటీ సెలబ్రేట్ చేయదురా. ఎందుకంత ఓవర్ ఎక్సైట్ అవుతున్నావు? ఎందుకు చేయదనా? ఎందుకు చేయదు? ఎందుకంటే మగాడి ప్రాబ్లమ్స్, కాంట్రిబ్యూషన్స్, అచీవ్మెంట్స్ ఇవన్నీ సొసైటీ మగాడి బాధ్యతగానే చూస్తాయి కానీ అదేదో పెద్ద అచీవ్మెంట్ లాగా చూడదురా. అంతెందుకు, చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్, సొసైటీ మనకు కూడా అదే అలవాటు చేసాయరా. కష్టం వచ్చినా బాధ వచ్చినా ఏడవాలనిపించినా అన్ని దిగమింగి నోరు మూసుకుని సొసైటీ కోసం, పక్కనున్న జనాల కోసం నవ్వుతూనే ఉండాలిరా. అంతెందుకురా, ఉమెన్స్ డేకి, మదర్స్ డేకి, వ్యాలంటైన్స్ డేకి అన్ని షాపింగ్ మాల్స్ లో ఆఫర్స్ ఉంటాయి. మెన్స్ డేకి కనీసం ఒక పోస్టర్ అయినా ఉంటుందిరా. అదిరా ఈ సొసైటీ మనకిచ్చే వాల్యూ. నోరు మూసుకుని మందాగరా అన్నా. మందాగా. మగవాళ్ళు మంచి మనుషులు. రే, నీకు ఈ కార్పొరేట్ వరల్డ్ లో చాలా ఇంపార్టెంట్ లెసన్ చెప్తున్నాను, సీరియస్గా విను. PSYCHO మేనేజర్. యా. నా ముద్దు పేరు పెట్టుకున్న సాకిరెడ్డి, నా ఇంటి ముందు పెంచుకున్న. ఆల్రెడీ అన్నా, లెట్స్ ప్లే గేమ్. ఇప్పుడు నేను మేనేజర్, నువ్వు నాకు రిపోర్ట్ చేసే ఎంప్లాయ్. లాస్ట్ టైం గుర్తుందన్నా, లాంగ్ వీకెండ్ కి నేను ఫ్రెండ్స్ తో గోవాకి వెళ్ళా, లీవ్ కావాలంటే లేదు కుదరదు, నువ్వు ఒక్కడే బ్యాకప్ అని చెప్పావు కదన్నా. నీకు తెలుసు కదన్నా నాకు గోవా అంటే ఎంత ఇష్టం. ఇప్పుడు మనం ఏం చేయక్కర్లేదు, అదే సీన్ రీక్రియేట్ చేయాలి. నువ్వు నన్ను లీవ్ కావాలని అడగన్నా. ఓకేనన్నా, బాగా యాక్ట్ చేయన్నా. నాకు ఇది ఒక్కటే ఛాన్స్ అన్నా, ప్లీజ్. యాక్షన్. అన్నా నాకు లీవ్ కావాలన్నా. అన్నా వినిపిస్తుంది, నాకేం చెవట్లేదు, నీకు లీవ్ ఇవ్వడం కుదరదు. ఆల్రైట్ బేబీ, లెట్స్ ప్లే గేమ్. నేను వైఫ్, నువ్వు హస్బెండ్. నీకు గుర్తుందా మొన్న ఇండియా సెమీఫైనల్స్ మ్యాచ్ అప్పుడు నేను బయటకు వెళ్ళి ఫ్రెండ్స్తో మ్యాచ్ చూస్తానంటే నువ్వు కుదరదన్నావు. నీకు తెలుసు కదా బేబీ నాకు క్రికెట్ అంటే ఎంత ఇష్టమో. మనం ఏం చేయగలదు, అదే సిన్ని రీక్రియేట్ చేద్దాం. నువ్వు జస్ట్ బేబీ నేను బయటకు వెళ్ళి ఫ్రెండ్స్తో మ్యాచ్ చూస్తానని చెప్పని అడుగు. ఓకేనా? బాజే బేబీ, నాకున్నది ఒకటే ఛాన్స్. బాజే. యాక్షన్ బేబీ. బేబీ నేను క్రికెట్ చూడడానికి ఫ్రెండ్స్తో బయటికి వెళ్తా. బేబీ బేబీ బయటకు వెళ్ళడం కుదరదు, నోరు మూసుకుని ఇక్కడే మ్యాచ్ చూడు. ఏంటి మామా, నెక్స్ట్ వీక్ ప్రాజెక్ట్ చేంజ్ అంట, సాయికరణ టీంలో నువ్వు ఉండడం లేదంట. మరి ఉండను కాక ఉండను. ఎప్పుడు చూడు అరే తురే పొరే అని పిలుస్తాడు. పేరు పెట్టి ప్రేమగా ఒక్కసారి విలవను. ఇప్పుడేంటి జీవితాంతం అయ్యే టీంలోనే ఉంటా. ఏంట్రా టాస్క్ కంప్లీట్ అయిందా? అవుతుంది. సరే క్లయింట్ మీటింగ్ ఉంది, పద. అన్నా 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 ఓ చిన్న హెల్ప్ అన్నా. ఏంట్రా మళ్ళీ ఎర్లీ లాగోటా? నేనేమన్నా? అది కాదన్నా, నాకు సంబంధం వచ్చింది. నా జాబ్ గురించి నా గురించి ఎంక్వైరీ చేయడానికి మా బొమ్మర్ దోస్తుండు. జర నువ్వే హెల్ప్ చేయాలన్నా ప్లీజ్ అన్నా. ఏంద్రా మీరు? నేను మేనేజర్ని రా, పెళ్లిల బ్రోకర్ నారా? అరే ఊకో అన్నా, ఈ మాత్రం హెల్ప్ చేయాలా? అను
ప్లీజ్ అన్న ప్లీజ్ వాడు వచ్చేస్తుండు ఏదో మేనేజ్ చేయనా ఏం హాలత్ అయిపోయిందిరా. హలో బా. యా హాయ్. మీ ఆఫీసా బా? ఇదే మా ఆఫీస్. మస్తు పెద్దగా ఉంది బా. బాగుంటుంది. అదే సార్ మా ఫియాన్సీ వాళ్ళ బ్రదర్ అని చెప్పాను కదా బొమ్మర్ది. ఓ నైస్. హలో సార్. హాయ్ హాయ్. యువర్ సిస్టర్ ఈస్ వెరీ లక్కీ మ్యాన్. ధనరాజ్ ఈస్ వెరీ టాలెంటెడ్ గా నో. కాలిఫోర్నియా స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో లాస్ట్ ఇయర్ ఎథికల్ హ్యాకింగ్లో టాపర్వి కదా. స్టూడెంట్గా ఉన్నప్పుడే డైరెక్ట్గా మెయిన్ కంపెనీ ఫైర్ వాల్ని క్రాక్ చేసి హ్యాక్ చేస్తే అదే కంపెనీ సీఈఓ వచ్చి హైయెస్ట్ ప్యాకేజ్ ఆఫ్ ద డికేడ్ ఆఫర్ చేశాడు. కానీ వీడు అది రిజెక్ట్ చేసి మేరా భారత్ మహాన్ అని చెప్పి ఇండియాకి వచ్చేసాడు. మా కంపెనీలో జాయిన్ అయ్యాడు. ఐఎమ్ వెరీ లక్కీ టు వర్క్ విత్ హిమ్. ఇన్ఫ్యాక్ట్ మై ఎంటైర్ ఆర్గనైజేషన్ ఈజ్ వెరీ ప్రౌడ్ టు వర్క్ విత్ హిమ్. చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్ వీడు. బాగానే ఎక్స్ట్రా తింటున్నావు.